హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూస్తున్నాం తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్కి పొత్తుతో బీఎస్పీకి బీఆర్ఎస్కి పొత్తు కుదిరినట్టుగా మాయావతి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీద మీరేం చెప్తారు సార్? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆల్రెడీ కలిశాడు, ఆయన్ని కేసీఆర్ని కలిశాడు. ఆ గ్రూప్ ఫోటో బయటకు వచ్చింది. అంటే బీఎస్పీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం కాదు, అంటే మద్దతు ప్రకటిస్తుంది బీఆర్ఎస్కి. తద్వారా దళిత శ్రేణుల నుంచి బీఆర్ఎస్ వైపు కొంత ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉంటుంది అనే భయాన్ని కాంగ్రెస్కి కలిగింపజేయటం అనేది ప్రోగ్రాం. అది ఆ మేరకు వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. దానికి సంబంధించి ఎలా కాయకల్ప చికిత్స ఎలా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ కూడా కార్యక్రమంలోకి దిగి ఆలోచిస్తుంది ఇప్పుడు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ ఏ రకమైనటువంటి ప్రభావం చూపించలేకపోయాడు అనేటువంటి మాట వినిపించింది. కానీ బీఎస్పీ ఓట్ బ్యాంక్ పెరిగింది, అంటే దాని ఓట్ పర్సంటేజ్ పెరిగింది గత ఎన్నికలతో పోలిస్తే. గతంలో బీఎస్పీకి పోలవుతున్నటువంటి ఓట్ల కంటే కూడా కొంచెం నెంబర్ పెరిగింది ప్రవీణ్ కుమార్ పగ్గాలు చేపట్టిన తర్వాత. ఈ వాస్తవాన్ని అంగీకరించాలి. ఆయన ఓడిపోయి ఉండొచ్చు గాక. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదైనా సరే ఒక కాస్ట్ క్వశ్చన్ మీద వచ్చినటువంటి పార్టీలు అన్ని కులాలని కలుపుకుని పెడితే తప్ప వర్కౌట్ అవ్వదు. తాను లీడ్ చేయాలి, ఇతర కులాలని కూడా తాను లీడ్ చేయగలిగితే వర్కౌట్ అవుతుంది, అధికారం దక్కుతుంది. అంతే తప్ప కేవలం ఆ సామాజిక వర్గానికి కన్ఫైన్ అయితే ఆ ఓటు బ్యాంక్ మాత్రమే వాళ్ళతో ఉంటుంది, పక్క కులాల ఓట్లు రావు. భారతదేశం అనేది చాలా స్పష్టంగా కుల సమాజం. ఈ కుల సమాజంలో 4 కులాల ఐక్య సంఘటన కూడినప్పుడు మాత్రమే విజయం సాధిస్తుంది ఏ పార్టీ అయినా. మాయావతి గతంలో ఆ ఈక్వేషన్ని వర్కౌట్ చేసింది. బ్రాహ్మల్ని కూడా తన వైపు తిప్పుకోగలిగింది. ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ దళిత ఐక్య వేదిక నినాదంతో మాత్రమే ఆవిడ గెలవగలిగింది ఆ రోజున. అలా కనీసం ఒక కులం, ఒక అగ్రకులం వాళ్ళను కూడా తనతో పాటు కలుపుకుని వెళ్ళటం, ఒక ఐక్య సంఘటన కావాలి. ఆ ఐక్య సంఘటన లేకుండా కేవలం బీఎస్పీకి విజయం రావటం అనేది ఈజీ కాదు. కానీ బీఎస్పీతో ఒక గణనీయమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నమాట వాస్తవం. ఇది బీఆర్ఎస్కి తెలుసు. అందుకని ప్రవీణ్ కుమార్ని కలుపుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు తరహా వ్యూహరచనే కేసీఆర్ కూడా చేస్తున్నాడు. సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీతో కూడా బీఎస్పీ మాత్రమే కాదు, బీఆర్ఎస్ బీజేపీతో కూడా కలిసి వెళ్తుందనే ప్రచారం నడుస్తోంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కలిసి ప్రయాణిస్తాయని ఆ కాంపౌండ్లోకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కూడా చేరుతుంది. ఐక్య సంఘటన బాగానే ఉంటుంది కదా. కాంగ్రెస్ వ్యతిరేక కూటమి బలంగానే ఉంటుంది. సక్సెస్ఫుల్గా మనం రేవంత్ రెడ్డిని నిలువరించగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తనని తాను బూస్టప్ చేసుకోవడంతో పాటు, ఇతను చాలా శక్తివంతుడు, ఇతను మంచి ఆర్గనైజరు, ఇతను చాలామందిని తన వెనకాల మోహరించుకున్నటువంటి ఒక సైన్యాధ్యక్షుడు, ఈ ఇమేజ్ని జనంలోకి పంపు చేయటం కోసం అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. దాదాపు ఏపీ ఎలక్షన్స్లో చంద్రబాబు అదే చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళతో కలిసి వెళ్ళటానికి ఎవరిని మిగల్చకూడదు అనుకుంటున్నాడు ఈయన. ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే బీఎస్పీతో ఈ పొత్తు కార్యక్రమం నిర్వహించాడు. రేపు బీజేపీ కూడా ప్రకటించే అవకాశం ఉంది, కేసీఆర్తో కలిసి మేము నడవబోతున్నామని. కాకపోతే బీజేపీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, లోకల్గా ఉన్నటువంటి చాలామంది నాయకులకి ఆ పొత్తు ఇష్టం లేదు. అందుకని అది అలా ఉంది. బీజేపీకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, మనం పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ టోటల్ ఎంపీలు
మన వెనకాలే నిలబడతారు. తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కూడా. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఎంపీలు, వైసీపీ గెలిచిన ఎంపీలు, తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే ఎంపీలు, వీళ్ళందరూ మన దొడ్లోనే ఉంటారని కాన్ఫిడెన్స్తో బీజేపీ ఉంది. అందుకని బీజేపీ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఇది. బీజేపీ డిజైన్డ్ ప్రోగ్రాము. ఇప్పుడు బీజేపీ వీళ్ళతో కలిసి ప్రయాణించినా ప్రయాణించకపోయినా వీళ్ళు అంతిమంగా బీజేపీ సేవే చేస్తారు. ప్రవీణ్ కుమార్ కూడా అదే చేయబోతున్నాడు అనే దానికి ఒక ఇండికేషన్ ఇది. ప్రవీణ్ కుమార్ కూడా అదే చెయ్యక తప్పని పరిస్థితి. అంటే రాజకీయంగా ఉనికి చాటుకోవాలి. తను ఆర్గనైజ్ చేసినటువంటి శక్తిని ఏదో మేరకు ఒక పవర్ పాలిటిక్స్లో ఒక విజయం సాధించాలి. ఒక విజయం సాధించినప్పుడు మాత్రమే ఆ మాట చలామణిలోకి వస్తుంది. ఏదో ఒక పని చేయగలుగుతాడు అతను. దానికోసం అతను బీఆర్ఎస్తో కలుస్తున్నాడు. అది ఆ కోణంలోనే చూడాలి దాన్ని. బీఆర్ఎస్ బీజేపీతో కలుస్తుందా లేదా అనేది వేరే గొడవ. కలిసినప్పటికీ బీఎస్పీకి అభ్యంతరం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మాయావతి గారు కూడా గతంలో ఇలాంటి ఈ పొలిటికల్ గేమ్లో ఎవరితో కలవాలి, వీళ్ళతో కలవాలా, కలవక్కర్లేదా, కలవకూడదా, ఇలాంటి నిబంధనలు ఏం పెట్టుకోకుండానే కలిసింది ఆవిడ గతంలో. అదే ఈయన ఒక పొలిటికల్ స్ట్రాటజీ వేస్తున్నాడు ప్రవీణ్ కుమార్. దీనికి మాయావతి గారి దన్ను కూడా ఉంది. అంటే ఆవిడ ఆల్రెడీ చేసేసింది, ఈ వ్యూహారచనలన్నీ చేసేసింది. దాన్ని ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆవిడ గైడ్ చేస్తోంది. ఆ గైడెన్స్లో ఈయన చేస్తున్నటువంటి ఈ ప్రయోగం బీఎస్పీకి ఏదైనా కొత్త వెలుగులు చూపిస్తుందేమో చూడాలి. బీఎస్పీ ద్వారా అదనంగా వచ్చేదేం లేదు వాళ్ళకంటే. కొంత కన్సాలిడేషన్ జరుగుతుంది, కొంత దళిత ఓట్ బ్యాంకు. బీఎస్పీ వెనకాల కన్సాలిడేట్ అవుతున్నటువంటి దళిత ఓటు బ్యాంకు తనకు ఉపయోగకరంగా మారుతుంది బీఆర్ఎస్కి. ఒకవేళ బీజేపీ కూడా ఐక్య సంఘటనలోకి వస్తే వాళ్ళకే ఉపయోగపడుతుంది. అందుకని తనని తాను అందరికీ అవసరమైనటువంటి వ్యవహారంగా మార్కెట్లో, ఎన్నికల మార్కెట్లో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రవీణ్ కుమార్. బ్రాహ్మల్ని కూడా తన వైపు తిప్పుకోగలిగింది ఉత్తరప్రదేశ్లో. బ్రాహ్మణ దళిత ఐక్య వేదిక ముద్రగడ పద్మనాభానికి డిమాండ్ వచ్చింది. నిజానికి ముద్రగడ పద్మనాభం గారికి డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు ఎలాగైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాలి అనుకున్నాడు, ముద్రగడని తమ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి అనివార్యత ఏర్పడి వైసీపీ వెళ్ళింది. సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.